ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G ఫిబ్రవరి 18వ తారీఖు ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ డే రోజు స్పెషల్ ప్రైస్ 19,999 అయితే వస్తుంది. అది కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో సేల్కి అయితే వస్తుంది. ఇది బాక్స్ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G ఇది సౌండ్ బై JBL అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. JBL పార్ట్నర్షిప్లో వస్తుంది ఇది. అండ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్ అంట. 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ అయితే ఉంది దీనిలో. 8GB RAM 128GB. సో దాని లోపల ఏమొస్తాయో. ఈ కలర్ అయితే బాగుంటుంది, చిలక పచ్చ కలర్ అంటాం తెలుగులో మనం, నేను చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫోన్ కలర్ కంప్లీట్ గ్రీన్ కలర్, ఇది డిఫరెంట్గా అయితే ఉంది, బాగుంది. ఇది క్లాత్ టైప్లో ఉంది, ఫినిషింగ్ అయితే క్లాత్ ఫినిషింగ్ లాగా వచ్చింది. కెమెరా మాడ్యూల్ చూడొచ్చు ఎలా ఉందో. ఏం గుర్తొస్తుంది చెప్పండి మీ కామెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ లోపల కంటెంట్ చూసుకుంటే లోపల మనకి సర్వీస్, యూజర్ మాన్యువల్, ఇది వచ్చేసరికి స్క్రీన్ గార్డ్ ఇన్స్టాలేషన్ గైడ్ అనమాట. లైసెన్స్డ్ బై క్వాల్కామ్ అని ఉంది, దీనిలో మాత్రం మన మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి యూవీ స్క్రీన్ గార్డ్ వేయడానికి స్టిక్కర్స్ అనమాట. ఇవి స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, అదొక ప్లస్ పాయింట్. ఇది కూడా ప్రాపర్ టెంపర్డ్ గ్లాస్. ఇది వేయడానికి ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారు, ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ఉంది. మీరైనా వేసుకోలేదు, బయట షాప్కి వెళ్ళగానే ఎవరో ఒకరు వేసిస్తారు మీకు. అండ్ ఇది కేస్ బాక్స్లో వచ్చేది, ఫోన్ కలర్లో ఉంది కేస్, బాగుంది కేస్ కూడా. ఒకసారి వేసి చూద్దాం. నార్మల్గా TPU కేస్ ఇస్తే దరిద్రంగా ఉండేది, ఇదైతే మాత్రం చాలా బాగుంది. సేమ్ మనకి ఫోన్ కలర్లోనే ఉంది, మ్యాచ్ అవుతుంది. అండ్ ఫైనల్గా బాక్స్లో 45 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. Type-A to Type-C కేబుల్. సిమ్ ఎజెక్టర్ పిన్ ఎటుపోయింది, ఎక్కడ ఉన్నావు సిమ్ ఎజెక్టర్ పిన్? ఇక్కడ ఉంది సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో ప్రాపర్గా అన్నీ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, ఇది లేదు అని చెప్పడానికి లేదు, కంప్లీట్ ఫుల్ మీల్స్తో వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్గా ఫోన్ గురించి తెలుసుకునే ముందు దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడితే మాత్రం డిజైన్ మీకు చాలా యూనిక్గా అనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ ముఖ్యంగా దీన్ని పట్టుకున్నప్పుడు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది సిల్క్ ఫైబర్ ఫినిష్ అంటున్నారు వీళ్ళు. సో బ్యాక్ సైడ్ మీద పట్టుకున్నప్పుడు క్లాత్ టైప్ ఫినిష్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఈ కలర్కి మాత్రం వస్తుంది, సిల్క్ గ్రీన్ కలర్. ఇంకా ఇది మీకు 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. స్టెల్లార్ బ్లూ ఒకటి ఉంటుంది, లూనార్ టైటానియం అని ఉంటుంది. అది మీకు మెటాలిక్ ఫినిష్లో అయితే వస్తుంది, ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇది కూడా సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీయే. ఫ్రంట్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ 190 grams ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 7.2 mm ఉంటుంది. అండ్ ఇది మీకు IP65 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు, స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. డిజైన్ లో కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా సెటప్ మీకు 17 Pro Max గుర్తు చేస్తుంది. డిజైన్ అలా తీసుకొచ్చారు. ఈవెన్ కేస్ కటింగ్ కూడా మీకు అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుంది. చాలా మంది కర్వ్డ్ స్క్రీన్స్ ఇష్టపడుతుంటారు, ఇప్పుడు కర్వ్డ్ స్క్రీన్ తీసేస్తా ఉన్నారు చాలా బ్రాండ్స్. ఇది కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది, బాగుంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్. ఈవెన్ పీక్ బ్రైట్నెస్ కూడా 4500 nits వరకు ఉంది. టీవీ బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది ఐ కేర్ పరంగా. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. వెట్ టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. తడి చేతులతో మీరు డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు, రెస్పాన్స్ బాగుంటుంది. సౌండ్ లో మీకు JBL పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది, సౌండ్ బై JBL అని చెప్పేసి ఉంటుంది. సో స్పీకర్స్ మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, ఒకసారి వినండి. దీనిలో మీకు హై రేజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు బ్లూటూత్ నుంచి సాంగ్స్ వినాలన్నా కానీ మీకు మంచి క్వాలిటీతో వినొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 7100 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది కొత్త ప్రాసెసర్, ఈ ఫోన్ అని ఫస్ట్ అయితే వస్తుంది. Antutu 7,50,000 ప్లస్ స్కోర్ చేస్తుంది. 10 5G బ్యాండ్ సపోర్ట్ అయితే వస్తుంది. ప్రాసెసర్ డ్యూయల్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. జనరల్ యూస్ కి బాగానే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. గేమ్స్ విషయానికి వస్తే మాత్రం మీడియం వర్క్ ఆడుకోవచ్చు మీరు. BGMI 60లో హ్యాండిల్ చేస్తుంది, Call of Duty 60లో హ్యాండిల్ చేస్తుంది. Free Fire చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు Call of Duty BGMI అయితే మీరు 60లో, సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంది. అండ్ ఇంకొకటి AI కెమెరా, ఎగ్జాక్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఫ్రంట్ 13 MP కెమెరాతో వస్తుంది. బ్యాక్ మీకు OIS కూడా ఉండదు, బేసిక్ కెమెరాస్ ఇవి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్ తీయాలన్నా కానీ ఇన్ సెన్సార్ జూమ్ అనమాట, 50 mm వరకు మీరు ఇన్ సెన్సార్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే కొద్దిగా బాగానే ఉంది. జూమ్ చేస్తే డీటెయిల్స్ అంత కనిపించలే, కానీ నార్మల్ గా ఫోటో మీరు చూసినప్పుడు మాత్రం మీకు చూడడానికి అయితే బాగున్నాయి ఫోటోస్ అయితే దీని నుంచి తీసినవి. బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో మీకు బైపాస్ ఛార్జింగ్ ఉంది, రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. రివర్స్ ఛార్జింగ్ అంటే ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ ని వైడ్ ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే XOS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఓన్ UI ఇది వీళ్ళకి. అండ్ AI పరంగా Gemini కానీ, Gemini Live కానీ ఉంటాయి, సర్కిల్ టు సెర్చ్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. జైరో ఉంది, మ్యాగ్నోమీటర్ ఉంది, యాక్సిలరోమీటర్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు, డ్యూయల్ సిమ్ తో వస్తుంది.
NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది, బ్లూటూత్ 5.4 సర్వీస్ వచ్చేసరికి కాల్ కేర్ తో పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. కాల్ కేర్ లో మీరు సర్వీస్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే 6GB RAM 128GB బేస్ మోడల్ నార్మల్ ప్రైస్ 21,999. దీని మీద మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ సేల్ లో. ఒకవేళ March 25th ఎవరైతే ఫోన్ కొంటారో వాళ్ళకి 1 year ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు అండ్ 6 months ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్. అంటే 6 months లోపు ఏమైనా స్క్రీన్ డ్యామేజ్ అయితే ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్ చేసి ఇస్తారు. ఇవి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించింది ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G? రూపాయల కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.